ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కృష్ణ గారు కొంచెం డాన్స్ తక్కువ చేసేవారు కదా, ఆయన స్పెసిఫిక్ మూమెంట్స్ ఉండేవి. అవును అవును, ఆయనకని ఒక స్పెసిఫిక్. కృష్ణ గారితో కూడా మీరు ఒక 4-5 సినిమాలు చేసినట్టున్నారు. కృష్ణ గారితో 4-5 సినిమాలు, మన కమల్ హాసన్ గారితో తెలుగులో అయితే ఒక సినిమానే వయసు పిలిచింది, 7-8 ఫిలిమ్స్ తమిళ్లో. మురళీమోహన్ గారితో తెలుగులో 7-8 ఫిల్మ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ. మీది హిట్ పేర్, హిట్ కాంబినేషన్. సో అంటే మీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆ డ్రామా, ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత రియల్, మోర్ రియల్. మురళీమోహన్ గారు వెరీ గుడ్ అడ్వైజర్ టు మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అది ఇది. హీ గాట్ ఇట్ ఫ్రమ్ శోభన్ బాబు గారు, అండ్ హీ ఈస్ అడ్వైజింగ్ నౌ, అండ్ హీ ఈస్ 83. నాకు ఆశ్చర్యం, ఏజే తెలియలేదు మేము యాక్ట్ చేసినప్పుడు. మాకు ఈక్వల్గా ఉండేవాడు ఆయన ఆ మేకప్లో వాటిల్లో. ఇప్పుడు 83 అంటే నమ్మలేకపోతున్నాం మనం ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పినప్పుడు. ఈజ్ మెయింటైనింగ్ సో మచ్, వెరీ డిసిప్లిన్ పర్సన్. మీరు కూడా యూ లుక్ యాజ్ ఫ్రెష్ యాజ్ యూ లుక్డ్ ఆన్ స్క్రీన్, ఓన్లీ లీనర్ నౌ. అంతే, యూ లుక్ సో ఫ్రెష్ జయచిత్ర గారు. ఐ మీన్ మ్యామ్, మీరు ఐ డోంట్ నో వాట్ యూ డూ టు మెయింటైన్ యువర్ హెల్త్. ఏం చేస్తారు? నథింగ్ మచ్ మా, బీ హ్యాపీ, డోంట్ టేక్ స్ట్రెస్, దో ద లైఫ్ ఇస్ విత్ స్ట్రెస్. జస్ట్ ఎంతవరకు మనం తీసుకోగలమో తీసుకుని, pray to God, this day should be good. What you can do for others, what you can do for yourself. పద్ధతి మెయిన్గా జీవితంలో పద్ధతి అనేది ఉండాలి. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏమేమి చేయాలి, బాధ్యతలు. నాకు చాలా బాధ్యతలు. ఎలాగమ్మా? ఐ హ్యాడ్ 4 sister-in-laws ఫర్ మ్యారేజ్, నా మ్యారేజ్ అయినప్పుడు. సో వాళ్ళ పెళ్ళిళ్ళంతా మేమే చేశాము. 2 younger brothers మ్యారేజ్, అది నేను చేశాను. మా పెళ్ళి అది మేము చేసుకున్నాము. ఇష్టపడి చేసుకున్నారా పెళ్ళి? అది ఆయన ఫంక్షన్ కోసం వచ్చి అలాగ కుదిరింది, అది పెద్దవాళ్ళు పెట్టే కుదిరింది. వెరీ ఆర్థోడాక్సిక్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. బట్ మీకు ఇష్టపడి చేసుకున్నారంటే పెళ్లి చేసుకోవాలని చేసుకున్నారా, ఇంకా చేసుకోవాలి కదా అని? పద్ధతిగా ఉన్న ఫ్యామిలీ, తప్పదు కదా, అది చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళ ఆర్థోడాక్సిక్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో ఐ లైక్డ్ ఇట్. పద్ధతి చాలా ఎక్కువ ఉండేది, నేను ఎక్కువ పద్ధతులు పాటిస్తాను. సో ఒకే కొడుకు, మనకి నచ్చినట్టుగానే ఉన్నాడు ఆయన చూస్తే. సో ఎస్ అన్నాను. మా అమ్మగారేమో లేదు, నువ్వు పెళ్ళి చేసుకునే ఈడ వచ్చేసింది, నువ్వు సినిమాలు తగ్గించి ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి. ఆవిడ ఇష్టపడ్డారు. అప్పటికే మీ టైంకి కొంచెం ఆలస్యంగానే చేసుకున్నారు మీరు. నాకు 28 years అప్పుడు, కరెక్ట్ ఏజ్ 28. బట్ ఆ టైంలో 28 అంటే కొంచెం లేటే కదమ్మా? ఆ టైంలో నాకు ప్రొఫెషన్లో వెళ్ళిపోయాను, కానీ నాకు లేట్ అనిపించలే, కరెక్ట్ టైం అనిపించింది. సో 28 yearsకి దాదాపు పెద్దలకు బాధ్యతలు, అలాగా పెద్దలు చూసి పెద్ద తిరుపతిలో పెళ్ళి అయింది. మా బాబుకి పెళ్లి చేశాను. దగ్గర దగ్గర 10 పెళ్ళిళ్ళు. 60వ పెళ్ళి మా అత్తగారికి, మళ్ళీ 80వ పెళ్ళి అత్తగారికి. 10 పెళ్ళిళ్ళు మీ చేతులు నా చేతుల మీద వెళ్ళింది. మా ఆయన నేను ఇద్దరం కలిసి. సో బాధ్యతలు ఎక్కువ. ఇల్లులు కట్టడం, ఇల్లు 4 అంతస్తులు కట్టడం, బాబు కోసం ఈ సినిమా తీయడం, స్టూడియో కట్టడం. బాబు కోసం మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కోసం స్టూడియో కట్టి. మ్యూజిక్ డైరెక్టర్. అండ్ దెన్ చాలా బాధ్యతలు ఎక్కువ ఉండేవి. ఒక ఫంక్షన్ తర్వాత ఇంకోటి రావడం. బర్త్డేలు ఎక్కువ చేస్తాను, పిల్లలు, బాబుకి ఒకే బాబు. ఫంక్షన్స్ వస్తే ఎక్కువ చేస్తాను. సో అందరు నా దగ్గర వదిలేస్తారు, పర్ఫెక్షనిస్ట్ అని. తెలుస్తుంది, మీరు డాన్స్ డిసిప్లిన్ అనగానే అర్థమైపోయింది. సో నా మీద నమ్మకంలో వదిలేస్తారు. ఆ నమ్మకాన్ని మనం కీపప్ చేయాలి, ఎక్కడ ఏ తప్పు రాకూడదు. సో నిద్ర ఉండదు, నైట్ కూడా గుర్తొచ్చేస్తా, ఇది చేసామా అది చేసామా. సో అన్నీ ఒక పేపర్లో రాసి. ఎప్పుడు ఇంత బిజీగా అసలు మొత్తం అల్లుకుపోయిన జీవితం, కంప్లైంటింగ్ రాదు లోపల నుంచి మీకు? ఏంటిది అసలు, నాకేంటి, నాకు ఐ వాంట్ టు డూ దిస్ సంథింగ్ ఎల్స్ అని ప్రతి వాళ్ళకి వస్తుంది కదా. ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నా లోపల ఒక చిన్న ఐ వాంట్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ కండిషనింగ్. అలాగ అప్పుడప్పుడు వస్తుంది. నేను సినిమాకి వెళ్ళిపోతాను, చూస్తాను. అలా వెళ్ళిపోతారా? సినిమాకి వెళ్ళి చూస్తాను, షాపింగ్కి వెళ్ళిపోతాను, లేకపోతే ఈసీఆర్ సైడ్కి వెళ్ళిపోతాను, సీషోర్కి. అలాగా ఐ స్ప్రెడ్ మై ఎనర్జీస్. దెన్ ఇప్పుడు కూడా
వై షుడ్ ఐ వేస్ట్ టైం, లెట్ మీ డూ అ స్క్రిప్ట్. బాబుకి మళ్ళీ ఇంట్రడ్యూస్ మళ్ళీ చేయడానికి లెట్ అస్ సజెస్ట్ ది స్క్రిప్ట్ అని అందులోకి వెళ్తుంది కానీ మైండ్ మళ్ళీ అందులోకి వెళ్తే బిజీ అయిపోతాను కదా. అవును అవును. మళ్ళీ మనకి ఏది లేదు అనేది ఉండదు. దాంతోపాటు మనకి ఎంటర్టైన్మెంట్, ద ఎంటర్టైన్మెంట్ ట్రావెల్స్ విత్ అవర్ ప్రొఫెషన్. కరెక్ట్. వాట్ యు సే? ట్రూ 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 ట్రూ. అండ్ మీరు అంటే మొదటి నుంచి ఆ మైండ్ సెట్తో మీరు వచ్చారు కాబట్టి యూ కుడ్ టేమ్ యువర్ మైండ్ టు ఎస్ ఫాల్ ఇన్ ద అంటే యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. ఎస్. లేని దానికి ఎందుకు మనం బాధపడతాం, ఉన్నది పెట్టుకుని సంతోషపడతాం, అంతేగా. అంతే కదా. మీ కోస్టార్స్, ఫీమేల్ కోస్టార్స్ ఎస్పెషలీ, మీ మధ్య ఎలా ఉండేది? హెల్దీ కాంపిటీషన్ అంటారా, అసలు ఆ ప్రస్తావనే రాదంటారా, లేదు కొంచెం ఈర్ష్యలు చిన్న చిన్నగా కనిపించకుండా ఉండేవంటారా? నేను ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు. మన పని ఏంటి, మన వృత్తి ఏంటి, మనం కరెక్ట్గా చేస్తే మనల్ని ఎవరు కమెంట్ చేస్తారు? మనకి కాంప్లిమెంట్సే వస్తాయి. మనం వెళ్ళి ఎందుకు అందులో పొడవడాలు ఎందుకు, వాళ్ళు ఎందుకు చేశారు, ఇవన్నీ ఎందుకు మనకి తలకాయ నొప్పి? మనం వచ్చేది దేనికి? మనం నటించుకుని వెళ్దాం. వాళ్ళు మన గురించి ఇష్టపడితే చేసుకొని, నా గురించి తప్పుగా మాట్లాడతారా, మాట్లాడుకో. మీ దృష్టికి వచ్చినవి ఉన్నాయా? పెద్దగా ఏమి లేవమ్మా. ఆహా. అంటే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, మీ బాణీలో క్యారెక్టర్స్ చేసేవాళ్ళు తనకు అన్నీ వస్తున్నాయి నాకు రావట్లేదని వెనకాల అనుకున్నారని కానీ బాధపడ్డారని కానీ? నాకు అలాంటి బాధలు ఏం లేవు. నాకు వచ్చేది నేను చేస్తాను, రాకపోతే నేను ఎందుకు పీకుతాను? అవసరం లేదు నాకు. నీకు కావాలంటే నన్ను బుక్ చేసుకుంటావు, నన్ను యాక్ట్ చేయించుకుంటావు, నీ పిక్చర్ సక్సెస్ అవుతుంది. సో నువ్వు పిలిస్తే నేను వస్తాను, లేదు నేను అక్కర్లేదు ఇంకోళ్ళు కావాలంటే వాళ్ళు వెళ్ళి యాక్ట్ చేస్తారు. ఓకే. అలాగ ఒకే ఒక బాధ కోషిష్ అనే సినిమా, ఎక్కువ మాట్లాడేదాన్ని కదా నేను, మాట్లాడకుండా యాక్ట్ చేసే సినిమా అది చేయాలనుకుని అది మిస్ అయింది. అది బాధపడ్డాను నేను, నాకు రాలేదే అని చెప్పి. పెద్దగా ఏం లే, బట్ ఐఎమ్ సో హ్యాపీ, కంటెంటెడ్ దట్ నాకు కావాల్సిన క్యారెక్టర్స్ అందరూ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. అది మా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేశారు. నన్ను ఇంత దానికి తీసుకొచ్చారు వీళ్ళందరూ. అటు టాప్ హీరోయిన్గా, మళ్ళీ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఎస్. యూ కెప్ట్ ఆన్ వర్కింగ్ హార్డ్. ఎస్. ఐ యూజ్డ్ టు ఎంజాయ్ మై జాబ్. ఇప్పుడు కూడా మొన్న పిఎస్, డిడ్ యూ ఎంజాయ్ దట్ గెటప్? ఎంత గ్యాప్ తర్వాత? ఎంత పెద్ద ట్రావెలింగ్. మణిరత్నం గారి అగ్ని నక్షత్రం, ఘర్షణ తెలుగులో, ప్రభు కార్తిక్. ఆ సినిమా తర్వాత 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మణిరత్నం గారిని నేను కలిశాను. ఆల్ ద వే వి వెంట్ టు మధ్యప్రదేశ్. అక్కడ తీశారు ఆ సీన్. అదేను అదే మర్యాదలు, అదే రెస్పెక్ట్. I enjoyed working in that film. I cannot forget.